మోహన్ స్మైల్ గారే నీకు ఒకటే చెప్తున్నా, కరెక్ట్ నువ్వు అమ్మగారికి పోతా. ఈ ఏక్క నువ్వు పళ్ళు అడిగించుకోరా నీ ఏక్క అన్నయ్య అంటే ముండాగాడివి. మోహన్ టైమీగా గేహం టైమీగా ఈ బుగ్గలు అన్ని పాడైపోయాక తంబాకులు తిని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందిరా. బాడుకోవు బట్ట బాసుగా. అది కాదు ఇది కాదు, ఈ గడ్డమేంద్రా గిటికింత గిడ పిలక లెక్క పెట్టుకుంటుడు. నువ్వు పెద్ద రాజు డేంజరా. ఎవడికి రా డేంజరు? నీకే డేంజరు. నేను ఇంటర్వ్యూలో కాల్ చేసి రెస్పెక్టబుల్ గా మాట్లాడితే నువ్వేమని మాట్లాడుతున్నావురా? అవులా గుద్దాడా? అమ్మాయికి రెస్పెక్ట్ ఇయనికి కూడా రాదారా? మీ గర్ల్స్ కే చెప్తున్నా అంటావు కదా నత్తి గుద్దలని చూడక. నువ్వు పేరు ఫస్ట్ పలకడం నేర్చుకోరా బట్టే బాస్. మదర్ చోద్. పోతే జైల్ వస్తే బేల్ గివే ఉంటాయి మన దగ్గర. అది కాదురా, మీరు ఇన్స్టాగ్రామ్ లాగా వచ్చి పీక్తుర్రా, ఇట్లాంటి మెసేజ్లు ఇస్తున్నారు. మోహన్ స్మైలీగా ఇంకెవడో వాణ్ణి వీణి పట్టుకొని ఎలా ఆడతావేందిరా నువ్వు? మోహన్ స్మైలీ అరే నీ ఫోటోకి కూడా దండేస్తారు, మోహన్ స్మైలీ గడి ఫోటోకి కూడా దండేస్తారు, అందరికి దండేస్తారు రా ఈ ట్రోలర్స్. అవును బరాబర్ ఇచ్చి పడేస్తారు. మీకెందుకురా మీరు కొట్లాడుకొని మళ్ళీ నువ్వు తీసుకుపోయి వాని డీపీ వేసిన వానికి ఫోటో వేసినది తీసుకుపోయి నీ దాంట్లో పెట్టుకుని ముద్దరేగా బలిసా. నువ్వేం చేయాలంటే పనికి పోయి ఫస్ట్ పద్ధతి నేర్చుకో. ఇల్లు వాకిలి అన్ని కట్టుకొని రెడీగుండు. వదిన వస్తుంది, వదిన చూసుకొని పెళ్లి చేసుకో. లేకపోతే దౌడ మీద దెంగితే సెలబ్రిటీ దెంగేస్తుంది. వీడియో కాల్ చేసిన ఫోటో తీసి పంపిణీ పోయి వానికి వాడు మస్తు గుస్ అవుతాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే 4 లీటర్లు పాలిచ్చే గేదనమాట. క్యారెక్టరింగ్ బాగుంది అక్కాయి. నీకు ఏడుందో తెలుసా క్యారెక్టరింగ్? ముద్దు పెట్టమంటే అని ముద్దు పెట్టేంత క్యారెక్టరింగ్ ఉందనమాట. అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే గే పని అయినా చేస్తావు. అదే స్టూడియోలో నన్ను అడిగితే నేను ఒక్క నిమిషం కూడా ఉండను అక్కాయి ఇంటర్వ్యూలు అయితే. అది మరి రేణుగోనే క్యారెక్టర్, అర్థమైందా? మన క్యారెక్టర్ ఎవరు డబ్బులతో కొనలేరు అక్కాయి. అది బై బర్త్ బ్లడ్ లో ఉంటది అనమాట. నీకు అది లేదనమాట. నీకెందుకు లేదంటే నీ అమ్మని ఎంతో మంది దెంగితే నువ్వు బయటకు వచ్చినావు అనమాట. అందుకని నీకు క్యారెక్టర్ లేదు. నువ్వు డబ్బుల కోసం ఏదైనా చేస్తావు, అందుకనే ముద్దులు ఇస్తున్నావు అనమాట ఇంటర్వ్యూలో. ఇది మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది, జనాలే చెప్పాలి. దీన్ని క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు దీన్ని ఏం చేయాలి? చెప్పుతో కొట్టాలి. స్వీటీ బర్రె లంజ బర్రె ముండ నీ గుద్దలా కారం పోసి కొట్టాలి. నన్నే క్యారెక్టర్ లెస్ అంటావా? నీ క్యారెక్టర్ ఏంటే? నన్ను అదే స్టూడియోలో నన్ను ఒకవేళ అట్లా ముద్దు పెట్టి వీడియో తీయమంటే నేను అసలు తీయను, అర్థమైందా? బయటికి వెళ్ళొచ్చేస్తా. ఇంటర్వ్యూ వద్దు ఏమొద్దు పట్టాన వెళ్ళిపోతా అని చెప్తా, అర్థమైందా? అది రేణుగోనే క్యారెక్టర్, అర్థమైందా? మన క్యారెక్టర్ని ఎవరు కొనలేరు, అర్థమైందా? డబ్బులు ఇచ్చినా ఇంత మంచి క్యారెక్టర్ దొరకదే. బుడబొక్క లంచ నీ గుద్దల సుల్లి. తింటుంటే టైట్ అయిపోయిందని చెప్పేసి ప్యాంట్స్ బటన్ తీసారు. ఏంటది లాజిక్? కొన్ని డేస్ అయ్యాక ప్యాంట్ బటన్ ఊడుతుంది, ఇంకా కొన్ని రోజులు ముందుకెళ్ళక ఏం ఊడొచ్చు? ఒకవేళ అవి మ్యాడ్ ఆర్ వాట్? పూర్తి కంటెంట్ బాగా జనాల తింటుంటే టైట్ అయిపోయింది అనమాట. దాని పొట్ట దాని గొద్ద ఇంత ఉబ్బినాయి అనమాట, బూరె కుబ్బినట్టు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కెమెరా పెట్టి అందరికి ఇగో తింటుంటే నేను KFCలో కూర్చొని చికెన్ తింటుంటే నాకు కడుపు ఉబ్బింది, నేను 10 మంది అబ్బాయిల దగ్గర దెంగించుకొని ఆ పైసలు తెచ్చుకొని తింటున్నా అని చెప్పి జనాలకు మెసేజ్ ఇస్తాను. అవే లంచా బ్రోకర్ లంచా స్వేగో లంచా నీ గొద్దలో పెద్ద మామూలుగా రావు నాకు మాటలు. అయ్యో మ్యాడ్ అంటున్నావు, నీకు ఇంగ్లీష్ స్పీకింగ్ అంతగానో వస్తుందా? నీ పూకల మడ్డ ఏమంటున్నావే? అయ్యో మ్యాడ్. మరి ఆమె అడిగింది కానీ వాయిస్ రికార్డ్లో ఎనీ క్వశ్చన్ ఈజ్ ఫేమ్ అండి, నేను ఫేమ్ అవ్వాలండి. నీ ఇంగ్లీష్ పీస్ నీ గొద్దల నుండి మలుచుకొని పోతుందే లంజ బ్రోకర్ లంజ. నువ్వేంటే ఒక అమ్మాయి టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అవును టార్గెట్ చేసా, నువ్వు నా జోలికి రానంతసేపు నేను నీ జోలికి వచ్చినానే బ్రోకర్ ముండా. ఎట్లున్నవే నీ కోతి గుద్ద మొహం లంచే. ఇట్లా మూతి ఇట్లా తిప్పుతావు. అందరూ పెద్ద ఫిగర్ గుద్దల్లా చెప్పు. నేనేం చేయాలో తెలుసా? గాడిద మీద గుండు గిక్కిచ్చి గాడిద మీద ఉరగియాలి లంచే. బట్టపుర్ర లంచే, దొంగ లంచే, దొమ్మర లంచే. నిన్ను ఎట్లా చేయాలంటే నరకాలే. ఎవరైతే మా అమ్మని బాధ పెట్టిల్లో కొంచెం వచ్చిందండి బొయ్యారి. ఎవడైతే మా అమ్మని బాధ పెట్టిండో కొంచెం వెయిట్ చేయండి, నేనంటే ఏంటో చూపిస్తా అంటుంది. ఏం చూపిస్తామంటే చెల్లే, నువ్వు ఎవరైనా లవ్ చేసి వాడు వెనకాల పోతావు, ఇట్లాంటి యాటిట్యూడ్ వీడియోలు చేస్తున్నావు, నిన్నెవరు జనాలు ఊరుకుంటారు? ఏకి పారేసారు నువ్వు తప్పు చేసినప్పుడు, అర్థమైందా? ఎందుకంటే నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. ఎందుకంటే నీలాగున్నప్పుడు నీ అంత ఉన్నప్పుడు నేను ఎన్ని ఎత్తులు దెంగినానో తెలుసా? అంతకంటే ఎక్కువ ఎత్తులు దెంగుతున్నావు నువ్వు.
అర్థమైందా? నీ వయసుకు తగ్గ పనులు చెయ్యి. మంచి డాన్సింగ్ ప్రోగ్రామ్కి పో, లేకపోతే జబర్దస్త్కో, లేకపోతే జబర్దస్త్లో జోకులు కిట్లో అవన్నీ ఇవన్నీ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. అర్థమైందా? నీకంటే ఎక్కువ ఎతులు తెంగి ఎవడన్నా లవ్ చేసుకుంటుంటే వాడిని తీసుకొచ్చి లవ్ చేసుకుంటుర్రని చెప్పి ఎవడన్నా ఎవరితో లవర్తో ఫోన్ మాట్లాడితే వాయిస్ రికార్డులు పెట్టి బయట స్ప్రెడ్ చేసి ఇంత చేసిన నేను 12 సంవత్సరాలకి జెండా ఎత్తేసిన. అర్థమైందా? అప్పుడు నేను అనుకున్నా నేను పత్తిత్తునవుదాము, గుబ్బిత్తునవుదాము, నీటిగా ఉందాము, పత్తిత్తునయ్యి రోజు పరమాన్నం ఉండి దాన్ని చల్లారుదాము అనుకున్నా. కానీ ఆల్రెడీ నేనేమైపోయినా తెలుసా? గుబ్బిత్తైనా, గబ్బయింది. అర్థమైందా? అట్లనే చెల్లే లైఫ్ అనేది అందరికీ నేర్పిస్తుంది. కానీ నువ్వు తొందరపడి మాట్లాడి యాటిట్యూడ్ వీడియోలు తీసినావు అనుకో, చెంప చెల్లు అనిపిస్తా. అర్థమైందా? నీ అమ్మకి తలవంపులు తేను అంటున్నావు, నువ్వే తలవంపులు తీస్తావేమో, నువ్వే భారంగా మారుతావేమో. ఇట్లాంటి యాటిట్యూడ్ వీడియోలు తీసేటప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించుకొని తీయాలే, బుర్రలో పెట్టుకోవాలా తెలివి. మేము చెయ్యలేకనా?